హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గ్రీస్ ఐలాండ్స్లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఐలాండ్ అయిన రోడస్కి అయితే వచ్చాం. ఈ ప్లేస్కి మేము ఎవ్రీ ట్యూస్డే అయితే ఇక్కడికే వస్తుంది మా షిప్. అండ్ మా షిప్ పక్కన ఎంత పెద్ద షిప్ ఉందో చూడండి, చాలా పెద్ద షిప్. ఇది చూడడానికి పెద్ద బిల్డింగ్ లానే ఉంది. అండ్ ఇప్పుడు ఆ ఎదురుగా కనబడుతున్న కోట మీకు చూపిద్దామని అయితే లోనకి వెళ్తున్నా. ఎంతో ఎండగా ఉంది, కానీ మీకు చూపించాలని చెప్పేసి ఈరోజైతే బయటకు వచ్చాను. బయట నుంచి చూసినప్పుడు ఈ కోట అయితే చాలా చిన్నది అనిపించింది. కొన్ని లోనకు వచ్చి చూసిన తర్వాతే చాలా అంటే చాలా పెద్దది. ఎంతసేపు తిరిగినా ఎక్కడికి వెళ్తున్నామో ఎలా వెళ్తున్నామో అనేది నాకు తెలియదు. కానీ ఎలాగోకలా సిటీ మొత్తం తిరగాలి, వీడియో షూట్ చేయాలి, మీకు చూపించాలి. బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయో. అండ్ నేను ఒక్కడనే కాకుండా నాతో పాటు నా ఫ్రెండ్, ఈ అబ్బాయి ఫిలిపినో కెవిన్, చాలా మంచోడు. పాపం ఈ ఎండలోనే నాతో పాటు అలా తిరుగుతూనే ఉన్నాడు. ఎక్కడికి తీసుకెళ్తుంటే అక్కడికి నాతో పాటు వస్తున్నాడు. ఎంతసేపు తిరుగుతున్న కోట అయితే ఎండ అవడం లేదని మొత్తం అర్థమయ్యింది. వెళ్తున్న కొలది ఇంకా గృహలు వస్తూనే ఉన్నాయి. కొత్తగా అయితే అనిపిస్తుంది. వీళ్ళందరూ చెప్పిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ డే లొకేషన్ కన్నా నైట్ లొకేషన్ విత్ లైట్స్ అయితే చాలా బాగుంటుంది అయితే అని చెప్పారు. నాకు అనిపించింది, కానీ ఎప్పుడు ఇక్కడ నేను నైట్ రాలే. ఎందుకంటే నాది నైట్ షిఫ్ట్ కాబట్టి నాకు మార్నింగ్ తప్ప నైట్ అయితే రావడానికి అవ్వదు ఇక్కడికి. ఈ గృహలోని చాలా పెద్ద మార్కెట్ ఉంది. అండ్ ఈ మార్కెట్లోని కొన్ని ఐటమ్స్ కొందాం అనుకున్నాను, కానీ ఇక్కడ చాలాంత కాస్ట్ అయితే ఉన్నాయి. ఇదే మార్కెట్లో లాస్ట్ ఇయర్ క్యాప్ అయితే కొనుక్కున్నా, కెప్టెన్ అమెరికా. అది ఇప్పుడు నేను పెట్టుకుంది. ఆ క్యాప్ ఇక్కడ 25 యూరోస్ కొన్నా. అంటే 25 యూరోస్ అంటే మన ఇండియాలో కన్వర్ట్ చేసుకుంటే 2500. అండ్ ఈ మార్కెట్లోని షాపింగ్సే కాకుండా పబ్స్, బార్స్, బిస్ట్రోస్ ఇలా చాలానే అయితే ఉన్నాయి. కసినోస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వరకు మీ సపోర్ట్ అయితే చాలా బాగా నాకు నచ్చింది. ఇకపై కూడా మీ సపోర్ట్ ఇలానే ఉంటే ఇలాంటి మంచి మంచి లొకేషన్స్ ఇంకా చాలా ఉన్నాయి. అవన్నిటిని షూట్ చేసి మీకోసం అయితే డెఫినెట్లీ నేను పోస్ట్ చేస్తాను. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఇంకా ఇలా కోట మొత్తం తిరిగి అలసిపోయామని ఒక చెట్టు దగ్గర కూర్చొని నేను ఒక డ్రింక్, మా ఫ్రెండ్ ఒక బీరు తీసుకొని తాగుతూ వ్యూ పాయింట్ని ఎంజాయ్ చేసుకుంటూ రిటర్న్ షిప్కి అయితే మేము బయలుదేరాం. ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూసి, ఆ పెద్ద షిప్కి దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాను. ఈ షిప్ నేమ్ వచ్చేసి ప్రిన్సెస్ క్రూజ్. దీని ప్యాసింజర్ కెపాసిటీ 4200. నేను చేస్తున్న షిప్ ప్యాసింజర్ కెపాసిటీ 2000. నేను ఇంకా షిప్కి దగ్గర నుంచి అయితే వెళ్ళి చూశాను. చాలా పెద్ద షిప్ అని అనిపించింది. ఈ షిప్లో శాలరీలు కూడా చాలా ఎక్కువగా నేను విన్నాను. అండ్ జాబ్ కొట్టడం కూడా చాలా కష్టమే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చేసిన ప్రతి వీడియోకి కూడా మీ సపోర్ట్ అయితే చాలా బాగా నచ్చింది. దానికి థ్యాంక్ యూ. నేను చేస్తున్న వీడియోస్కి మిస్టేక్స్ కానీ లేదా మీరు ఏదైనా సజెషన్ కానీ ఇవ్వాలనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.